ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నో యువర్ డిస్ట్రిక్ట్ సిరీస్లో భాగంగా ఇవాల్టి క్లాస్లో మనం వచ్చేసి పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి కొంత ఇంపార్టెంట్ సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా అని చెప్తామండి. మరి ఈ జిల్లాకి సంబంధించిన కొంత చారిత్రక నేపథ్యాన్ని ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం. సో పల్నాడు జిల్లాకి సంబంధించిన చారిత్రక నేపథ్యం. సో పల్నాడు జిల్లా 2022 ఏప్రిల్ 4వ తారీఖున నరసరావుపేట కేంద్రంగా ఏంటంటే ఏర్పాటు కావడం జరిగింది. సో పల్నాడు జిల్లా దేని కేంద్రంగా ఏర్పాటైందండి? నరసరావుపేట కేంద్రంగా. గతంలో గుంటూరు జిల్లాలో భాగంగా ఉండేది. పల్నాడు ప్రాంతం అంతా చాలా వరకు దీనిలోనే ఉంటుందన్నమాట. సో ఒకప్పుడు గుంటూరు జిల్లాలో భాగంగా ఉన్నటువంటి ఈ పల్నాడు తర్వాత వేరు చేయడం జరిగిందని చెప్తాం. జిల్లాలో నాగార్జున సాగర్ ఆనకట్ట, అమరావతి స్తూపము, కోటప్పకొండ, ఎట్టిపోతల జలపాతము, కపోతేశ్వర స్వామి దేవాలయము, కొండవీడు కోట, ఇవన్నీ కూడా ఏంటనేసి అంటే ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని ఆకర్షణీయమైనటువంటి ప్రాంతాలని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. మరి ఈ జిల్లాకి సంబంధించిన ఒకసారి సరిహద్దులు ఇలాంటి వాటిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే జిల్లాకి సంబంధించి ఉత్తరాన ఎన్టీఆర్ జిల్లా ఉంటుందండి. వెస్ట్ వైపున మనం చూసుకుంటే తెలంగాణ ఉంటుంది. దక్షిణాన మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా ఉంటుంది. తూర్పున మనం చూసుకుంటే బాపట్ల అండ్ గుంటూరు వంటి ప్రాంతాలు ఉంటాయని చెప్తాం. అలాగే జిల్లాకి సంబంధించిన జనాభా వివరాలను మనం ఒకసారి చూస్తే విస్తీర్ణం 7,298 చదరపు కిలోమీటర్లు ఏంటనేసి అంటే విస్తీర్ణం అయితే ఉంటుంది. జనాభా కూడా దాదాపుగా 20 లక్షల జనాభా ఉంటుంది. 280 జనసాంద్రత కూడా ఉంటుందని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. సో దాదాపుగా ఈ పల్నాడు జిల్లాకి సంబంధించిన జనాభా 20 లక్షల వరకు ఉంటుంది అని చెప్పి మనం అయితే చెప్తాం. జనసాంద్రత మాత్రం 280 ఉంది. మరి జిల్లాకి సంబంధించిన కొన్ని ప్రత్యేకతల గురించి మనం ఏంటనేసి అంటే ఇక్కడ లిస్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో పల్నాడు జిల్లాకి సంబంధించిన ప్రత్యేకతలు, ప్రసిద్ధి చెందినటువంటి చేజర్ల కపోతేశ్వర ఆలయం మనకి ఎక్కడ ఉంటుందనేసి అంటే ఈ పల్నాడు జిల్లాలోనే ఉంటుందండి. సో గతంలో మనకి ఎగ్జామినేషన్స్లో కూడా అడగడం జరిగింది. చేజర్ల కపోతేశ్వర ఆలయం కలిగినటువంటి జిల్లా అని చెప్పి మనం దేన్ని చెప్తామనేసి అంటే ఈ విధంగా మనం చూసుకుంటే దీన్నే మనం ఇక్కడ చెప్పుకుంటాం. పంచరామాల్లో ఒకటైనటువంటి అమరేశ్వర ఆలయం మరియు అమరావతి స్తూపం కలిగినటువంటి జిల్లా అని చెప్పి కూడా మనం చెప్తాం. జిల్లాలోని ఈపూరు మండలం అగ్నిగుండాల వద్ద రాగి గనులు ఏంటనేసి అంటే మనకు ఉంటాయండి. సో ఈ విధంగా ఈ యొక్క పల్నాడులోని ఈపూరు మండలంలోని అగ్నిగుండాల అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో మనకి ఏంటనేసి అంటే రాగి గనులు కూడా మనకు కనబడతాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు మనకి ఎక్కడ నమోదవుతాయండి? రెంటచింతల అని చెప్తాం. ఒకప్పుడు గుంటూరులో భాగంగా ఉండేది, ఇప్పుడు ఏంటనేసి అంటే ఇక్కడ పల్నాడు జిల్లాగా మారినది అని చెప్పి చెప్తాం. సో రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ఒక ప్రాంతం రెంటచింతల. అది కూడా ఏ జిల్లాలో ఉంటుందనేసి అంటే ఈ విధంగా మనం చూసుకుంటే మన ఈ యొక్క పల్నాడు జిల్లాలోనే ఉంటుంది. సున్నపరాయి, కంకర, నాభ పలకలు, రాగి మరియు సీసం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఖనిజాలు అని చెప్పి కూడా మనమైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే కృష్ణ, నాగలేరు, చంద్రవంక, గుండ్లకమ్మ నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి నదులు అని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ జిల్లాలో ఎలాంటి నదులు ప్రవహిస్తున్నా ఉంటాయంటే కృష్ణా నది, నాగలేరు, చంద్రవంక, అలాగే గుండ్లకమ్మ ఇలాంటి నదులన్నీ కూడా ఇక్కడ ప్రవహిస్తున్నాయనే ఒక విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. పల్నాడు యోధులుగా కీర్తించబడిన నలగామరాజు అండ్ బ్రహ్మనాయుడు, నాగమ్మ ఇలాంటి వాళ్ళు జన్మించేటువంటి ఒక ప్రాంతంగా కూడా మనం దేని చెప్తామనేసి అంటే ఇదే జిల్లాని మనం ఏంటనేసి అంటే చెప్పుకుంటాం అనమాట. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. పల్నాడు జిల్లాకి సంబంధించిన కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి మనం చూస్తే అమరావతి అయితేనేమి, చేజర్ల అయితేనేమి, కొండవీడు అండ్ కోటప్పకొండ ఇవన్నీ కూడా ఈ జిల్లాకి సంబంధించిన కొన్ని పర్యాటక ప్రదేశాలుగా మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి గురించి మాట్లాడుకుంటే గుంటూరుకి 35 కిలోమీటర్ దూరంలో కృష్ణానది తీరంలో ఉన్న ప్రముఖ బౌద్ధ క్షేత్రాన్నే అమరావతి అని చెప్తాం. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీశక 2వ శతాబ్దం వరకు అమరావతిని శాతవాహనుడు ఏంటనేసి అంటే రాజధానిగా చేసుకొని పరిపాలించారని చెప్తాం. శాతవాహనులు రాజధానిగా ఈ అమరావతిని కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. ఈ పట్టణానికే ధాన్య కటకం అని, ధరణి కోట అని చెప్పి కూడా మనం పిలుస్తాం. అంటే అమరావతి ప్రాంతాన్ని ధాన్య కటకము అని, ధరణి కోట అని చెప్పి మనం ఏంటనేసి అంటే
పిలుస్తాము అనే ఒక విషయాన్ని కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే చేజర్ల నరసరావుపేటకి 30 కిలోమీటర్ల దూరంలో కపోతేశ్వర స్వామి కొలువైనట్లుగా మనం చెప్తాం. ప్రముఖ శైవక్షేత్రంగా దీన్ని మనము చెప్పవచ్చు. కొండవీడు అండి. కొండవీడు అనేది రెడ్డి రాజుల కాలంలో నిర్మించబడింది. రాజధానిగా చేసుకొని కూడా వీళ్ళు పరిపాలిస్తారని చెప్తాం. అనపోతారెడ్డి అనే ఒక రాజు ఉంటాడు, అతను దీన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇంకా కోటప్పకొండ మీకు తెలిసే ఉంటుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిగేట ఒక ప్రాంతంగా ఈ కోటప్పకొండని మనమైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే గుత్తికొండ, మాచర్ల, ఎత్తిపోతల జలపాతము, దుర్గి, కారంపొడి ఇవన్నీ కూడా ఈ జిల్లాకి సంబంధించినటువంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలుగా మనం మెయింటెనెన్స్ అంటే చెప్తాం అనమాట. ఒకసారి చూడండి సరిపోతుంది. నెక్స్ట్ ఈ జిల్లాకి సంబంధించిన కొంతమంది ప్రముఖుల గురించి మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం చూసుకుంటే దానికన్నా ముందు నీటిపారుదల ప్రాజెక్టుల గురించి ఒకసారి మనం చూద్దాం. నాగార్జున సాగర్ నుండి కుడి ప్రధాన కాలువ, నాగార్జున సాగర్ నుండి కుడి ప్రధాన కాలువ అనేది ఇక్కడే ఉంటుందన్నమాట. అండ్ పులిచింతల అనేటువంటి ఒక పథకం కూడా మనకి ఇక్కడే ఉంటుంది. సో నాగార్జున సాగర్ నుండి కుడి కాలువ అండ్ పులిచింతల ఈ రెండు కూడా ఈ జిల్లాకి సంబంధించినటువంటి ప్రముఖ మెయింటెనెన్స్ అంటే కేంద్రాలుగా, అంటే నీటిపారుదల సౌకర్యాలుగా మనం మెయింటెనెన్స్ అంటే చెప్తాం. ప్రధానంగా మాచర్ల చూడండి, నాగార్జున సాగర్కి 20 కిలోమీటర్ల దూరంలో చెన్నకేశ్వర స్వామి కొలువై ఉన్న ప్రాంతమే ఈ విధంగా మాచర్ల. హైహేయ రాజుల ఈ ఆలయాన్ని మెయింటెనెన్స్ అంటే నిర్మించారని చెప్తాం. అలాగే దుర్గి, మాచర్లకు 10 కిలోమీటర్ల దూరంలో దుర్గి గ్రామము శిల్పకళా పాఠశాలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఆగమ శాస్త్రానుసారము శిల్పాలను చెక్కడంతో ఈ ప్రాంతానికి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రాంతంలో ఇలా శిల్పాలను చెక్కడంలో మంచిగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కారంపొడి, మాచర్లకు 35 కిలోమీటర్ల దూరంలో ఉండి పల్నాటి యుద్ధం ఇక్కడే జరిగిందనమాట. పల్నాటి యుద్ధం మీకు గుర్తే ఉంటుంది. ప్రధానంగా కాకతీయ రాజు అనేటువంటి ఈ విధంగా మనం చూసుకుంటే రుద్రదేవుడు పరిపాలించేటప్పుడు 1162 సంవత్సరంలో జరిగినటువంటి ఒక ప్రముఖ యుద్ధాన్ని మనం ఏమంటామనేసి అంటే పల్నాటి యుద్ధం అని చెప్తాం. 1162 మధ్య కాలంలో నల్లగామరాజు అండ్ మలిదేవుడికి మధ్య జరిగినటువంటి ఒక యుద్ధాన్నే పల్నాటి యుద్ధం అని చెప్తా. ఆ యుద్ధం కూడా ఈ ప్రాంతంలోనే ఆ రోజుల్లో ఏంటనేసి అంటే జరిగినది అని చెప్పి మనం చెప్తాం. ఇంకా గుత్తికొండ గురించి మాట్లాడుకుంటే నరసరావుపేటకి 35 కిలోమీటర్ దూరంలో కారంపూడికి దగ్గరగా గుత్తికొండ కేవ్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ ఋషులు తపస్సు చేశారని పురాణ కథలు మనకు పేర్కొంటా ఉన్నాయి. దీన్నే మనము సౌత్ ఇండియన్ కాశీ, దక్షిణ కాశీ అని చెప్పి మనం పిలుస్తాం. ఇక్కడ గుత్తికొండ బిలం ఈనాటికి సందర్శకులు నిగూఢ రహస్యంగా ఏంటనేసి అంటే మిగిలిపోయి ఉన్నది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విశేషాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించిన సమాచారం. మళ్ళీ మరొక మంచి వీడియోతో మరింత ఇంపార్టెంట్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.